నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకా మార్పు రాలేదు అనిపిస్తుంది. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మారలేదు. డీజీపీ గారిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. జనసేన ఎమ్మెల్యే యొక్క వివాదంపై తొలిసారిగా రెస్పాండ్ అయ్యారు. ఆ బాధిత మహిళకి న్యాయం జరగాలి అని చెప్పేసి. ఆయన హయాంలో మాత్రం ధృతరాష్ట్రలాగా కళ్ళు మూసుకొని చూసి చూడనట్లు వ్యవహరించాడు. ఆ ఎవ్వరి మీద కనీసం ఎంక్వైరీ కానీ యాక్షన్ కానీ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు. ఆయన హయాంలో ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకొని ఇప్పుడు గురువిందగించే సామెత మాదిరిగా ఇప్పుడు అవతల వారి వైపై వేలు చూపుతున్నారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే తప్పుంది, ఆ అమ్మాయి తప్పుంది, ఇద్దరు తప్పు ఉంది, ఎవ్వరూ కాదనడం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే సత్యవేడు ఆదిమూలంపై కూడా ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతని నిరూపించుకున్నారు. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలపై ఇలా ఆరోపణలు వచ్చినా కానీ స్వయంగా ఆ వీడియోలు ఆడియోలు బయటకు సోషల్ మీడియాలో వైరల్ అయినా కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటి మీద ఎంక్వైరీ చేయించి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయించలేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని జంగిల్ రాజ్యంతో పోలుస్తున్నారు. మరి చంద్రబాబు గారిది జంగిల్ రాజ్యం అయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఏ రాజ్యం? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.